నుంచి అమరేందర్, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ముందు దిలీపాచారి గారితో మొదలెడదాం. దిలీపాచారి గారు, మీరు చెప్పండి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర నిజంగా అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది మూడోసారి ఆయన ఇలా మాట్లాడడం. గుడ్ ఈవినింగ్ అండి, ఫోర్ సైడ్స్ టీవీకి అదేవిధంగా ప్రేక్షకులకి, మా కో ప్యానలిస్టులకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఆధారాలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర కాదు, మొత్తం తెలంగాణ సమాజం దగ్గర కళ్ళకు కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇదేం పెద్దగా వాళ్ళు ఏం కళ్ళకు గంతలు కట్టి స్కాములు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మొత్తం ఓపెన్ గా స్కాములు చేస్తూ ఉన్నారు, ఓపెన్ గా అవినీతి జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము వాళ్ళు చెప్పిన విషయాల గురించి మాట్లాడితే మా మీద బురద జల్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి, గడిచిన 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ ప్రాజెక్టు తీసుకున్నా కానీ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, మొత్తం స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అందరు చెప్పారు తెలంగాణ సమాజం. అందుకనే బీఆర్ఎస్ పార్టీని వదిలించుకొని కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించింది. గడిచిన 10 సంవత్సరాల కాలం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క కార్యక్రమాన్ని పట్టి కుదిపినా అవినీతి రాలుతుంది కిందికి. ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు లోపాయి గారు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఒకటంటే ఒకటి చర్యలు ఎందుకు లేవు? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు? కాలయాపన చేస్తూ ఉన్నారు, కమిషన్ల పేరు మీద పొడిగించుకుంటూ పోతున్నారు. కమిషన్ల గడువు జరుగుతలేదా? తెలుస్తలేదా? కాళేశ్వరంలో అవినీతి జరగలేదా? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరగలేదా? లేదనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లోపల అవినీతి జరగలేదా? ఇక బర్రెల స్కామ్లు జరగలేదా? గొర్రెల స్కామ్లు జరగలేదా? అన్ని స్కామ్లే ఉన్నాయి కదా, లేవా? మేమేమంటున్నామనంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల లోపల దేశంలో, భారతదేశంలో అత్యంత అవినీతిమైన పార్టీ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. దేంట్లో జరుగుతలేవండి స్కామ్లు? ఏ టెండర్లలో స్కామ్లు జరుగుతలేవు? నిన్న కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ ఓపెన్ చేసిర్రు. ఎవరు వచ్చిర్రు? ఒకరు L1 వస్తారు, ఒకరు L2 వస్తారు. రెండు ప్యాకేజీలు ఉంటే ఇద్దరే కాంట్రాక్టర్లు, ఒక దాంట్లో ఒకరు L1 L2, ఇంకొక దాంట్లో ఒకరు L1 L2. ఎట్లా జరుగుతుంది? లోపాయి గారు ఒప్పందాలు అవినీతి అక్రమం జరగకపోతే ఇద్దరే టెండర్లో పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళే ఆ 2 ప్యాకేజీలలో ఒకరు L1 వస్తారు, ఒకరు L2 వస్తారు, ఒకరు L1 వస్తారు, ఒకరు L2 వస్తారు. ఇది అవినీతి కాదా? మా దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు అనుకుంటా ఉన్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే ఎవరు ఏం చూస్తలేరు, మాకేం తెలుస్తలేదని అనుకుంటున్నారు. కానీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది, గీటరాయిగా చూస్తూ ఉంది. 1 సంవత్సర పాలన అవినీతికి పరాకాష్ట. తెలంగాణ ప్రభుత్వము అవినీతికి పరాకాష్ట ఈ సంవత్సర కాల పాలన. మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఉన్నారు కదా, ప్రజాపాలన కాదు ఇది, అవినీతి పాలన, అక్రమాల పాలన. అదేంది, మీరు ప్రతి దాంట్లో స్కాములు చేస్తూ ఉన్నారు, ప్రతి దాంట్లో పర్సెంటేజ్లు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ లేదు, ఏం లేదు. అఫీషియల్ నిజంగా బీజేపీ పార్టీ నిరూపించగలదా? ఎందుకంటే 100% నిరూపణ అవుతుంది. అవినాష్ గారు, మీరేమి శశబిషలు లేవు దీంట్లో. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉట్టిగా ఆషామాషిగా వచ్చి బయట చెప్పలేదు. అంతకుముందు చెప్పిందా? మీరు అన్నారు 3వ సారి వచ్చిండ్రు, ఇంత అది ఎక్కడ పోయిందో ఇది ఎక్కడ పోయిందో అన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కప్పిపుచ్చుతా ఉంది, కాపాడుతూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని. ఒక్క మాట నేను చెప్తానండి, తెలంగాణ సమాజం చాలా ఉన్నతమైనటువంటి సమాజం. తెలంగాణ ప్రజలు మీరు ఆధారాలు తీసుకొచ్చి ఇది మా ఆధారాలు అని చెప్పేసి ముందు పెడితే ఎప్పుడు తెలంగాణ సమాజం ఎంకరేజ్ చేస్తుంది కదా. నేను అదే చెప్తా ఉన్నా అవినాష్ గారు, దీంట్లో ఎక్కడ అవినీతి జరగలేదో చెప్పండి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని. ఎక్కడ జరగలేదు? ఎవరు ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకుంటే అవినీతి జరుగుతలేదండి? హైడ్రా ఎక్కడ పోయింది? అటకే కిందకి ఎక్కింది? ఎవరి దగ్గర లోపాయి గారు ఒప్పందాలు చేసుకొని ముడుపులు తీసుకున్నారు? లేకుంటే మూసి పరివాహక ప్రాంతంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కదా, 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడ పోయింది? 4th సీట్ ఎక్కడ పోయింది? ఆ టెండర్ రన్ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు వేసిన టెండర్లలో ఎంత అవినీతి జరిగింది? జరుగుతలేవా? చూస్తలేరా? ప్రభుత్వం చూస్తలేరా? లేకుంటే ప్రజలు చూస్తలేరా? అందరూ గమనిస్తూ ఉన్నారు. మేము ఏమంటున్నామనంటే, మీరు ఇప్పటిదాకా సన్నాయి నొక్కులు నొక్కిరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ 10 సంవత్సరాలు ఏం నొక్కిరు? అంతా మోడా బీడా అని చెప్పారు, ఈడా మోడా అని చెప్పి ఎన్నో ఆరోపణలు చేశారు కదా మా మీద, అక్రమంగా మా మీద కేసులు బనాయిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏమో కోట్ల చుట్టూ పరిగెత్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్లు నమోదు కాకముందుకేమో మొత్తం మీసాలు మెల్లేసుకొని, తొడలు కొట్టుకొని, జబ్బలు దరుచుకొని మా మీద కేసులు పెట్టండి దమ్ముంటే అని చెప్పారు. కేసులు పెట్టినాక ఏం చేస్తా ఉన్నారు? పోయి కోర్టు మెట్లెక్కి ఈ విచారణ ఆపండి, ఈ కేసులు పసలేనివి అని చెప్పి స్టేలు తెచ్చుకుంటున్నారు కేసుల మీద. ఒకవేళ నీతి నిజాయితీ ఉంటే స్టేలు ఎందుకండి?
విచారణ ఎదుర్కోండి ధైర్యంగా. రైట్. ఎందుకు చేయలేకపోతున్నారు? మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు అమరేందర్ కూడా ఉన్నారు.